ఈరోజు దేవుని మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈ యొక్క 19వ వచనం శ్రేష్టమైన మాటలను మనం వింటున్నాము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మానవుడైతే నువ్వైనా నేనైనా ఒక మాట ఇచ్చి నెరవేర్చలేము. ఎందుకంటే మానవ స్వభావం, మానవుల యొక్క రీతి నైజం అంతే. మనం చేయాలనుకుంటాం కానీ చేయలేము, చెప్పింది చేయలేము. ఈ రీతిగా ఉంటుంది. మరి దేవుడైతే ఆయన ఏది చెప్పినా చేసే దేవుడు. ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన ఏమాత్రం అబద్ధం ఆడాడు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, దేవుడు. ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన ఒక పని చేశాడంటే అందులో పశ్చాత్తాపపడడానికి కారణం ఏమీ ఉండదు. అది ఎంతో నిజాయితీగా, ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన ఏదైనా మాట ఇస్తే చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించే దేవుడు. అంతేగాని దాన్ని ప్రక్కకు తీసే దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిగల దేవుడు, దీవించే దేవుడు, ఆయన ప్రేమించే వారిని ఆశీర్వదించే దేవుడు, గొప్ప దేవుడు మనకు దొరికాడు. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ సమయంలో ఎవరైనా సరే నిన్ను శపించాలని ఆశపడుతూ నిన్ను ఎంతగానో బాధిస్తూ ఉండవచ్చు. నిన్నైనా నన్నారైనా ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న వారిని శపించినప్పుడు ఆ శాపాలన్నీ వారికే వెళ్తాయి. దేవుడు ఒక దక్షిణాస్తం, ఆశీర్వదగల హస్తము నీకైనా నాకైనా వాక్యం వింటున్న మనకు అది ఎలా ఉంటుంది? అడ్డుగా ఉంటుంది. ఆ శాపాలను అటువైపుకే పంపుతుంది. ఎటు వస్తున్నాయో అటే పంపుతుంది. దీవుళ్ళు ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఒక్కసారి దీవించాడంటే ఆ దీవులు శాశ్వతం. ఆ దీవించే దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి మనం గణపరుస్తూ నిత్యం ఆయన స్తుతించుకుంటూ ఆయన పాదాల చెంత చేరి మనము సాగిలపడి ఆయనను ఆరాధిద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుని మహాప్రేమగల తండ్రి, కృపగల నీకైనా వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నువ్వు మాట ఇచ్చావంటే అది నెరవేర్చే దేవుడు అయ్యా. తండ్రి గొప్ప దేవుడు అయ్యా. తండ్రి దయగల దేవుడు, శక్తిగల దేవుడు, మాకు దేవుడుగా దొరికావయ్యా. వాక్యం వింటున్న మా అందరినీ ప్రభా దీవించడానికి ఇష్టపడ్డావయ్యా. నీ దీవెనకరమైన రెక్కల క్రింద ఉండమని ఆశపడుతున్నావు ప్రభా. నీ రెక్కల క్రింద ఉంటూ నీ ఆశీర్వాదాలు పొందుకుని కృపను మాకు అనుగ్రహించమని కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.